ఓం అభీష్టవరదాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమః. ఓం జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్రములు శంకర భాష్యం ప్రస్తావన భాగం 11. ఆస్తిక దర్శనాల్లో ఆరోది ఉత్తర మీమాంస లేదా వేదం. ఉత్తర మీమాంస లేదా వేదాంతం వేదాల చివరి భాగాలైన ఉపనిషత్తుల అర్థాన్ని నిర్ణయించడానికి రచించిన శాస్త్రానికి ఉత్తర మీమాంస అని పేరు. ఉపనిషత్తులు వేదాలు అంతాలుగాన ఈ శాస్త్రానికి ఉత్తర మీమాంస అనే పేరు కంటే కూడా వేదాంతం అనే పేరు బహుళ ప్రచారంలో ఉంది. అందులోనూ వేదాంతం అనగానే అద్వైత వేదాంతమే అని కూడా చాలా కాలం నుంచి నేటి వరకు లోకంలో అత్యధికమైన ప్రచారం ఉంది. కార్ల్ హెచ్ పాట్టర్ చెప్పినట్లు అద్వైత ఇతర సంప్రదాయస్తులకు విసుగు పినుక కలిగేటంత ప్రచారంలో ఉంది. ఈ విధంగా వేదాంతం అనగా అద్వైత సిద్ధాంతమే అనే ప్రసిద్ధి కలగటానికి కొన్ని కారణాలు లేకపోలేదు. ప్రతి దర్శనంలోనూ తన సిద్ధాంతం స్థాపించే సందర్భంలో ఇతర దర్శనాల్లోని అంశాలను కూడా ఖండన మండనాల కోసం పరామర్శించడం జరుగుతుంటుంది. ఈ ప్రవృత్తి అన్ని దర్శనాల్లోనూ ఆస్తిక నాస్తిక దర్శనాల్లో కనబడుతుంది. అందుచేతనే సూక్ష్మ రూపంలో ప్రారంభమైన ప్రతి దర్శనము కూడా కాలక్రమంలో అతి విస్తృత రూపాన్ని పొందింది. ఈ విధంగా పరామర్శించే సందర్భంలో బౌద్ధ, జైన, న్యాయ, వైశేషిక, సాంఖ్యాది దర్శనాలలో బాదరాయణ సూత్ర ప్రతిపాదిత వేదాంత దర్శనం అనే పేరుతో అద్వైత సిద్ధాంతాన్ని పేర్కొనడం జరిగింది. వాటిలోనే కాదు, ఆల్వారులు మొదలైన వారి రచనలలో కూడా అద్వైత సిద్ధాంత పరామర్శ కనబడుతుంది. వేదాంతం అనే పేరుతోనే వాళ్ళు కూడా ఈ దర్శనాన్ని నిర్దేశించారు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏమనగా జైమిని వేద పూర్వ భాగాల వ్యాఖ్యాన పద్ధతిని సూచించటానికై పూర్వమీమాంసా సూత్రాలు రచించినట్లు బాదరాయణుడు ఉపనిషద్ వాక్య విధానాన్ని నిర్ణయించడానికే బ్రహ్మసూత్రాలను ఉపనిషత్తులలో ప్రసిద్ధమైన బ్రహ్మ శబ్దాన్ని ఉపయోగించి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రంతో ప్రారంభించి రచించాడు. దానికి ఈనాడు లభిస్తున్న సర్వాంగ సంపూర్ణమైన అతి ప్రాచీనమైన భాష్యం శ్రీ శంకర భగవత్పాదులు రచించిన శారీరక మీమాంసా భాష్యం. ఉపనిషత్తులను అక్కడక్కడ సంహితా భాగాలలో కూడా కనబడే ఉపనిషద్ దర్శన ప్రతిపాదక వాక్యాలను, ఉపనిషద్దర్థానువాదకాలైన స్మృతి వాక్యాలను బ్రాకెట్లో మహాభారతం కూడా స్మృతిగా పరిగణించబడినది. ఉపనిషద్ అర్థానుగుణాలైన పురాణ వాక్యాలను బ్రాకెట్లో వీటిని చాలా అరుదుగా ఉదహరించడం జరిగింది. ప్రమాణంగా చూపుతూ శ్రీ శంకర భగవత్పాదులు ఈ సూత్ర భాషను నిర్మించారు. ఈ సూత్రాలు ఉపనిషద్వాక్య కుసుమగ్రధనం కోసం మాత్రమే ఉద్దిష్టమైన పని ప్రారంభంలోనే స్పష్టీకరించారు. తమ పరిధులలో ప్రామాణికత్వము, ఉపయోగిత్వము ఉన్న ఎన్నో ఆగమాలు ఉన్నా కూడా ఔపనిషదమైన అద్వైత సిద్ధాంతానికి వాటికి ఏమాత్రం సంబంధం లేకపోవటం చేత వాటి అర్థాలను సూత్రార్థాలలో చునిపి సూత్రాలకి వక్రభాష్యం చేసే ప్రయత్నం చేయలేదు. అందుచేత ఈ సిద్ధాంతం ఔపనిషదంగానే వేదాంతంగానే ఉండేటట్లు చేయగలిగారు. ఈ అద్వైత సిద్ధాంతానికి ఏకైక మార్గం ఆధారం ఉపనిషత్తులు, తదనుసారులైన స్మృతులు మాత్రమే. బ్రాకెట్లో శంకర సంప్రదాయానికి స్మార్త సంప్రదాయం అనే పేరు రావటానికి కారణం కూడా ఈ ఆగమ తంత్రాదుల నుండి దూరంగా ఉండటమే. వేదాంతం అనగానే అద్వైతం అని ప్రచారం కలగటానికి ఇది రెండవ కారణం. ఇంకా బ్రహ్మసూత్రాలు, దానికి వివరణ. వేదాంతానికి మూల గ్రంథం బ్రహ్మసూత్రాలు. ఇవి బాదరాయణుని చేత రచించబడినవి. బాదరాయణుడు అనేది ఒక వ్యాసుని మరొక పేరని, వ్యాసుడే వేతస్పోత్ర రచయిత అయిన సాంప్రదాయకుల విశ్వాసం. బాదరాయణుడు వేరు ఇతని కాలం క్రీస్తుకు పూర్వం లేదా తరువాత 1-2 శతాబ్దాలు కావచ్చును అని
కొందరు ఆధునిక పండితుల ఊహ. ఇవన్నీ ఊహలే, నిశ్చితంగా ఏదీ చెప్పడానికి సత్యం కాదు. అయితే శ్రీ శంకర భగవత్పాదులు ఎక్కడా కూడా ఇవి వ్యాస రచితాలని చెప్పకపోవడం గమనార్హం. బ్రహ్మసూత్రాలకు చాలా కాలం పూర్వం వేదాంత సంప్రదాయం, దానికి సంబంధించిన వివిధ సిద్ధాంతాలు ఉన్నాయని ఈ సూత్రాల వలనే తెలుస్తుంది. కానీ ఆయా సంప్రదాయాలకి సంబంధించిన ఈ సూత్రాల్లోనే చెప్పిన కొందరు ఆచార్యుల పేర్లు మాత్రమే తప్ప వారి గ్రంథాలేవి లభ్యములు కాలేదు. ఇక ప్రాచీనులైన బ్రహ్మసూత్ర వాక్యాతల గురించి. శ్రీ శంకర భగవత్పాదులకు పూర్వం కొందరు వేదాంత దార్శనికుల పేర్లు ఇతర గ్రంథాల ద్వారా తెలుస్తున్నాయి. వారి గ్రంథాలు లభించడం లేదు. వారిలో కొందరు బాదరాయన సూత్రాలకు వృత్తులు అనగా సంక్షిప్త వాక్యలు రాసినట్లు తెలుస్తున్నది. వాటి స్వరూప స్వభావాలు కూడా అనుమాన మాత్ర గమ్యములే, కానీ వాటిని గూర్చి ఇతమిద్ధంగా తెలుసుకునదగిన ఆధారాలేవి లేవు. ఉపవర్షుడు, బోధాయనుడు, ద్రవిడాచార్యుడు, బ్రహ్మనంది, బ్రహ్మదత్తుడు, భృతృమిత్రుడు, భర్తృ ప్రపంచుడు, టంకుడు, గుహదేవుడు, బారుచి, కపర్ది, సుందరపాండ్యుడు అనేవి అలాంటి పేర్లలో కొన్ని. శ్రీ శంకర భగవత్పాదులు ఉపవర్షుని పేరు అత్యధికమైన గౌరవాధారాలతో బ్రహ్మసూత్ర భాష్యంలోని దేవతాధికరణంలో భగవాన్ ఉపకర్మ అని వర్ణ ఏవతు శబ్ద ఇది భగవాన్ ఉపవర్ష అని బ్రహ్మసూత్రంలో నిర్దేశిస్తారు. పైన చెప్పిన వారందరిలోకి ఉపవర్షుడు ప్రాచీనుడన్నట్టు కనపడుతుంది. ఈయన శబర స్వామికి పూర్వ మీమాంసా సూత్రాలకి కూడా వృత్తి రచించాడు. ఈ విధంగా జైమిని సూత్రాలకి, బ్రహ్మ సూత్రాలకి కూడా వృత్తి రాసి ఉండటం చేత ఈయన వృత్తికారుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందాడు. బోధాయనుడు కూడా 2 మీమాంసల మీద వృత్తి రాసినట్లు కనబడుతుంది. అందుచేత ఈయన్ను కూడా తర్వాతి వ్యాఖ్యాతులు వృత్తికారుడని నిర్దేశించడం ఉంది. శబరస్వామి కాలం క్రీస్తు శకము 200 ప్రాంతం అని నిర్ణయించడం చేత ఉపవర్షుడు క్రీస్తు పూర్వం 100, క్రీస్తు శకం 200 మధ్యలో ఉండి ఉండవచ్చునని కొందరు ఊహ. ఉపవర్షుడు బోధాయనుడనే వ్యక్తి అని శ్రీ భగవద్ రామానుజులు, శ్రీ వేదాంత దేశికులు మొదలైన వారు అభిప్రాయం. కానీ వారు వేరు వ్యక్తులని శ్రీ శంకర భగవత్పాదులు స్వీకరించిన సంప్రదాయానికి చెందిన ప్రాచీనాచార్యుల్లో ఉపవర్షుడొకడని, అక్కడక్కడ శ్రీ శంకర భగవత్పాదులు ఖండించిన మతం బోధాయమని మతమని విమర్శకుల అభిప్రాయం. శ్రీ శంకర భగవత్పాదులు ఉపవర్ష బోధాయనుల మతాలను ఉదహరించిన తీరును బట్టి చూడగా ఆయన ఈ 2 గ్రంథాలను చూచినట్లు కనబడుతుంది. కానీ శ్రీ భగవద్ రామానుజుల కాలం నాటికే అవి అలభ్యములై ఉండాలి. విస్తృతమైన బోధాయన వృత్తిని ప్రాచీనాచార్యులు సంక్షిప్తం చేశారు. వారి మతాన్ని అనుసరించి సూత్రాలకు వ్యాఖ్య వ్రాయబడుచున్నది అని శ్రీ భగవద్ రామానుజులు రాయడం చేత ఆయనకు బోధాయన వృత్తి లభించలేదనే చెప్పాలి. అది లభించి ఉన్నట్లయితే తన్మతానుసారైన అని కాకుండా తదనుసారైన అనే ఉండేవారు అని కొందరు పండితుల అభిప్రాయం. వ్యాస సమ్మత బ్రహ్మసూత్ర భాష్య నిర్ణయ పేజీ 7లో ఇలా: ఏది ఏమైనా ఇవి పూర్వాచార్యుల్లో ఎవరు ఏ మతాన్ని ప్రతిపాదించారు, తర్వాతి ఆచార్యులు ఏ పూర్వాచార్యుల మతాలను ఎంతవరకు అనుసరించారని నిశ్చితంగా చెప్పడం కష్టం. ఊహాగానాలకు అంతం ఉండదు. ద్వైతవాదం, అద్వితీయాత్మవాదం, భేదాభేదవాదం, పూర్వోత్తర మీమాంసైక శాస్త్రత్వవాదం, భిన్న శాస్త్రత్వవాదం, జ్ఞానకర్మ సముచ్చయవాదం, జ్ఞానమాత్రేక సాధనతావాదం, ఇలాంటి ఎన్నో మతభేదాలు ఆయా ప్రాచీనాచార్యుల గ్రంథాలలో ఉండి ఉంటాయి. వాటినే తరువాతి ఆచార్యులు స్వస్వ సిద్ధాంతానుగుణంగా మలుచుకుని ప్రతిపాదించి ఉంటారు అని మాత్రం గ్రహించి మనం సంతోషపడాలి. కానీ ఒక తథ్యం మాత్రం అంగీకరించాలి. శ్రీ శంకర భగవత్పాద రచితమైన సూత్ర భాష్యం, గీతోపనిష భాష్యాలు ప్రచారంలోనికి రావడంలో ప్రాచీనాచార్యుల రచనలన్నీ నామమాత్ర అవశిష్టాలై తరువాత వచ్చిన పండితులు అక్కడక్కడే లభించే వాళ్ల మతాంశాలను తీసుకుని పరస్పర ఖండన మననాదులు చేసుకునడానికి
ఆధునిక విమర్శకులు ఎన్నో విమర్శన గ్రంథాలు, అల్ప నిబంధాలు రచించడానికి ఉపయోగిస్తున్నాయి. ఈ రోజుకి చాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. 11వ భాగం సంపూర్ణం.